సత్సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతూనే మరొక వైపు డ్రాగన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. కుట్రలు కుతంత్రాలకు పెట్టింది పేరైన చైనా భారత్ పై వాటర్ బాంబును ప్రయోగించాలని యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోని అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం చైనా సుమారుగా 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ డ్రాగన్ మాత్రం మొండిగా ముందుకు పోతోంది. తరచుగా భారత్తో కయ్యానికి కాలుదువ్వే డ్రాగన్ సరిహద్దుల్లో చేపడుతున్న ఈ అతిపెద్ద నిర్మాణం భారతదేశానికి సవాలుగా మారబోతోందా? డ్రాగన్ ఈ ప్రాజెక్టును వ్యూహాత్మకంగా నిర్మిస్తోందా? ఈ ప్రాజెక్టుతో భారత్కు భారీ నష్టం జరుగుతుందా అనేటువంటి అనేక రకాల ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారిగా బహిర్గతం చేసిన వేళ దీనిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 19న చైనా ప్రధాని లీ కియాంగ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనివల్ల మన దేశానికి నీటి పరంగా నష్టం జరిగే అవకాశం ఉందని, ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక నీటి పంపిణీ వ్యవస్థ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై భారత్ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు నదీ గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యాంను నిర్మిస్తున్నారు. భారీ డ్యాం నిర్మాణం వల్ల ఇక్కడ పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టు కారణంగా అరుణాచల్ తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళనలను భారత్ వ్యక్తం చేస్తోంది. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ తలెత్తితే చైనా ఈ డ్యాం నుండి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే భారత్లోని భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని వాటర్ బాంబుగా అభివర్ణిస్తూ ఉన్నారు. మరొక వైపు ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు ఇప్పటికే భారత్ సూచించింది. ఇటీవలే చైనాలో పర్యటించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈ అంశంపై చర్చించారు. ఇరు దేశాలు సరిహద్దు నదుల జలాల డేటాను పంచుకోవడంతో పాటు పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్, బంగ్లాదేశ్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చైనా చెబుతోంది. భారత్లోను బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపబోదని చైనా పేర్కొంది. బ్రహ్మపుత్ర నదిలో మనకు కావలసిన నీరు అందుబాటులో ఉంటుందని, చైనా ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేస్తేనే మనకు ప్రమాదమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా యాజియాంగ్ గ్రూప్ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసిన డ్రాగన్ ప్రభుత్వం ఈ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతలు ఆ సంస్థకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 డ్యాంలు ఉండనున్నాయి. టిబెట్లోని నైంచీర్ నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును భారీగా చైనా చేపడుతోంది. భారీ ఖర్చుతో చేపడుతున్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవనుంది. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతి పెద్దదైన 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది. ఈ ప్రాజెక్టుపై పర్యవేక్షణ కొనసాగిస్తామని, తమ దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఇటీవల భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని సమర్థించుకున్న చైనా జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అనేక శాస్త్రీయ అంశాలు పరిగణలోకి తీసుకున్నామని తెలిపింది. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్, బంగ్లాదేశ్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. భారత్లోనూ నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపబోదని చైనా వెల్లడించింది. చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ డ్యాంతో భారత్కు ప్రమాదమని వస్తున్న వార్తలను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిప్పికొట్టారు. అసలు ఈ ప్రచారానికి ఎటువంటి ఆధారం లేదని కొట్టిపారేస్తూ హిమంత బిశ్వ శర్మ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ ను రాసుకొచ్చారు. బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడవలసిన అవసరం లేదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర వర్షాధారిత భారత నది అని, భారత్లోకి వచ్చాకే బలపడుతుందని హిమంత తెలిపారు. బ్రహ్మపుత్ర నది నుంచి వచ్చే మొత్తం ప్రవాహంలో చైనా నుంచి కేవలం 30 నుండి 35% జలాలు మాత్రమే వస్తాయని,
వీటిల్లో చాలా వరకు మంచు కరిగి ఇంకా టిబెట్లోని పరిమిత వర్షాల వల్ల లభిస్తాయని హిమంత వెల్లడించారు. ఇక మిగిలిన 65 నుంచి 70% నీరు భారత్ నుంచి లభిస్తోందని, అరుణాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మేఘాలయాల్లో ఋతుపవనాల వల్ల కురిసే వర్షాల వల్ల వస్తాయని హిమంత తెలిపారు. ఇక బ్రహ్మపుత్ర నదికి ప్రధాన ఉపనదులైన శుభాంశ్రీ, కమింగ్, మానస్, లోహిత్, ధనశ్రీ, జియాభరాలి, కోపిలి వంటి వాటితో పాటు ఖాసీగారో, జయంత హిల్స్ నుంచి కుల్సి, కృష్ణాయి దిగారు జలాల నుంచి మిగిలిన జలాలు వస్తాయని హిమంత తెలిపారు. భారత్ చైనా సరిహద్దుల్లో సెకనుకు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే నీరు ప్రవహిస్తూ ఉండగా, అదే అసోంలో ఋతుపవనాల సీజన్లో సెకనుకు 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లుగా ఉంటుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ అది భారత్కు సవాలుగా మారబోతుందా లేదా అన్నది చూడాలి.